ఏజ్ పెరిగిన క్రేజ్ తగ్గలేదు. ఏ నాటికైనా వయసుతో పాటు అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. దర్శక, నిర్మాతలు, హీరోలు కొత్త భామల వైపు చూస్తూ ఉంటారు. సినిమాకు కొత్త ఫేస్ అయితే ఫ్రెష్ ఫీలింగ్ అందించగలుగుతామని భావిస్తారు. కానీ లేడీ సూపర్ స్టార్ నయనతార విషయంలో మాత్రం దర్శక, నిర్మాతలు అలాంటి ఆలోచన లేకుండా పనిచేస్తున్నారనిపిస్తోంది. అలా కాకపోతే నయనతారతో పాటు చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చారు. ఆమె తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారిలో కొంతమంది సినిమాల నుంచి రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు. వయోభారంతో అవకాశాలకు దూరమైన వారు మరికొంతమంది, అదృష్టమో మరోటో కలిసి రాక ఛాన్సులు అందుకోలేని వారు ఇంకొంతమంది. నయనతారతో పాటు త్రిష, కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి వారు కూడా ఫామ్ లో ఉన్నంత కాలం ఎలా కొనసాగారో తెలిసిందే. కానీ ఇప్పుడు వారికి పెద్దగా అవకాశాలు రావటం లేదు. అప్పుడప్పుడు అవకాశం వస్తే తెరపై కనిపించడం, లేదంటే ఏదో యాడ్ లో నటించడం తప్ప హీరోయిన్లుగా మాత్రం మునుపటిలా కొనసాగలేదు. కానీ నయనతార ప్రయాణం మాత్రం వారికి భిన్నంగా సాగుతోంది. ఇప్పటికే అమ్మడి వయసు 40 ఏళ్లు దాటింది. కానీ ఛాన్సులు అందుకోవడంలో తనకి తాటే సాటి అనిపిస్తోంది. అందుకు తగ్గట్టు భారీగా పారితోషికం కూడా అందుకుంటుంది. ఒక్కో సినిమాకు కొన్ని కోట్లు చార్జ్ చేస్తూ సౌత్ లో ఇంకా తానే నెంబర్ 1 గా కొనసాగుతోంది. కొంతకాలంగా తమిళ సినిమాలు మినహా తెలుగులో సెలెక్టివ్ గా ఉంటుంది. సీనియర్ హీరోలతోనే ఎక్కువగా నటిస్తోంది. తర్వాత తరం హీరోలతో అవకాశాలు రావటం లేదా, తానే నో చెబుతుందా అన్నది తెలియదు. కానీ సీనియర్లతో అవకాశం వచ్చిందంటే మాత్రం నో చెప్పకుండా పనిచేస్తోంది. వారికి ఇవ్వాల్సిన గౌరవము ఇస్తోంది. ఆ రకంగా నయనతారను ప్రశంసించవచ్చు. బాలయ్య, చిరంజీవి సినిమాలకు ఏ డైరెక్టర్ అప్రోచ్ అయినా పాత్ర నచ్చిందంటే వై నాట్ అంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో జోడీగా మనశంకర వరప్రసాద్ గారిలో నటిస్తోంది. సినిమా ప్రచారానికి దూరంగా ఉండే నయనతార ఈ సినిమా ప్రచారంలో ఎంత యాక్టివ్ గా పాల్గొంటుందో తెలిసిందే. సినిమా లాంచ్ అయిన దగ్గర నుంచి ముగింపు వరకు అనిల్ అడగాలి గానీ కాదనకుండా ప్రచారానికి పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. త్వరలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నయనతార కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులుండవు. ఏజ్ పెరిగిన క్రేజ్ తగ్గలేదు. ఏ నాటికైనా వయసుతో పాటు అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. దర్శక, నిర్మాతలు, హీరోలు కొత్త భామల వైపు చూస్తూ ఉంటారు. సినిమాకు కొత్త ఫేస్ అయితే ఫ్రెష్ ఫీలింగ్ అందించగలుగుతామని భావిస్తారు. కానీ లేడీ సూపర్ స్టార్ నయనతార విషయంలో మాత్రం దర్శక, నిర్మాతలు అలాంటి ఆలోచన లేకుండా పనిచేస్తున్నారనిపిస్తోంది. అలా కాకపోతే నయనతారతో పాటు చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చారు. ఆమె తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారిలో కొంతమంది సినిమాల నుంచి రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు. వయోభారంతో అవకాశాలకు దూరమైన వారు మరికొంతమంది, అదృష్టమో మరోటో కలిసి రాక ఛాన్సులు అందుకోలేని వారు ఇంకొంతమంది. నయనతారతో పాటు త్రిష, కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి వారు కూడా ఫామ్ లో ఉన్నంత కాలం ఎలా కొనసాగారో తెలిసిందే. కానీ ఇప్పుడు వారికి పెద్దగా అవకాశాలు రావటం లేదు. అప్పుడప్పుడు అవకాశం వస్తే తెరపై కనిపించడం, లేదంటే ఏదో యాడ్ లో నటించడం తప్ప హీరోయిన్లుగా మాత్రం మునుపటిలా కొనసాగలేదు. కానీ నయనతార ప్రయాణం మాత్రం వారికి భిన్నంగా సాగుతోంది. ఇప్పటికే అమ్మడి వయసు 40 ఏళ్లు దాటింది. కానీ ఛాన్సులు అందుకోవడంలో తనకి తాటే సాటి అనిపిస్తోంది. అందుకు తగ్గట్టు భారీగా పారితోషికం కూడా అందుకుంటుంది. ఒక్కో సినిమాకు కొన్ని కోట్లు చార్జ్ చేస్తూ సౌత్ లో ఇంకా తానే నెంబర్ 1 గా కొనసాగుతోంది. కొంతకాలంగా తమిళ సినిమాలు మినహా తెలుగులో సెలెక్టివ్ గా ఉంటుంది. సీనియర్ హీరోలతోనే ఎక్కువగా నటిస్తోంది. తర్వాత తరం హీరోలతో అవకాశాలు రావటం లేదా, తానే నో చెబుతుందా అన్నది తెలియదు. కానీ సీనియర్లతో అవకాశం వచ్చిందంటే మాత్రం నో చెప్పకుండా పనిచేస్తోంది. వారికి ఇవ్వాల్సిన గౌరవము ఇస్తోంది. ఆ రకంగా నయనతారను ప్రశంసించవచ్చు. బాలయ్య, చిరంజీవి సినిమాలకు ఏ డైరెక్టర్ అప్రోచ్ అయినా పాత్ర నచ్చిందంటే వై నాట్ అంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో జోడీగా మనశంకర వరప్రసాద్ గారిలో నటిస్తోంది. సినిమా ప్రచారానికి దూరంగా ఉండే నయనతార ఈ సినిమా ప్రచారంలో ఎంత యాక్టివ్ గా పాల్గొంటుందో తెలిసిందే. సినిమా లాంచ్ అయిన దగ్గర నుంచి ముగింపు వరకు అనిల్ అడగాలి గానీ కాదనకుండా ప్రచారానికి పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. త్వరలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నయనతార కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులుండవు. ఏజ్ పెరిగిన క్రేజ్ తగ్గలేదు. ఏ నాటికైనా వయసుతో పాటు అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. దర్శక, నిర్మాతలు, హీరోలు కొత్త భామల వైపు చూస్తూ ఉంటారు. సినిమాకు కొత్త ఫేస్ అయితే ఫ్రెష్ ఫీలింగ్ అందించగలుగుతామని భావిస్తారు. కానీ లేడీ సూపర్ స్టార్ నయనతార విషయంలో మాత్రం దర్శక, నిర్మాతలు అలాంటి ఆలోచన లేకుండా పనిచేస్తున్నారనిపిస్తోంది. అలా కాకపోతే నయనతారతో పాటు చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చారు. ఆమె తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారిలో కొంతమంది సినిమాల నుంచి రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు. వయోభారంతో అవకాశాలకు దూరమైన వారు మరికొంతమంది, అదృష్టమో మరోటో కలిసి రాక ఛాన్సులు అందుకోలేని వారు ఇంకొంతమంది. నయనతారతో పాటు త్రిష, కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి వారు కూడా ఫామ్ లో ఉన్నంత కాలం
ఎలా కొనసాగారో తెలిసిందే. కానీ ఇప్పుడు వారికి పెద్దగా అవకాశాలు రావటం లేదు. అప్పుడప్పుడు అవకాశం వస్తే తెరపై కనిపించడం, లేదంటే ఏదో యాడ్ లో నటించడం తప్ప హీరోయిన్లుగా మాత్రం మునుపటిలా కొనసాగలేదు. కానీ నయనతార ప్రయాణం మాత్రం వారికి భిన్నంగా సాగుతోంది. ఇప్పటికే అమ్మడి వయసు 40 ఏళ్లు దాటింది. కానీ ఛాన్సులు అందుకోవడంలో తనకి తాటే సాటి అనిపిస్తోంది. అందుకు తగ్గట్టు భారీగా పారితోషికం కూడా అందుకుంటుంది. ఒక్కో సినిమాకు కొన్ని కోట్లు చార్జ్ చేస్తూ సౌత్ లో ఇంకా తానే నెంబర్ 1 గా కొనసాగుతోంది. కొంతకాలంగా తమిళ సినిమాలు మినహా తెలుగులో సెలెక్టివ్ గా ఉంటుంది. సీనియర్ హీరోలతోనే ఎక్కువగా నటిస్తోంది. తర్వాత తరం హీరోలతో అవకాశాలు రావటం లేదా, తానే నో చెబుతుందా అన్నది తెలియదు. కానీ సీనియర్లతో అవకాశం వచ్చిందంటే మాత్రం నో చెప్పకుండా పనిచేస్తోంది. వారికి ఇవ్వాల్సిన గౌరవము ఇస్తోంది. ఆ రకంగా నయనతారను ప్రశంసించొచ్చు. బాలయ్య, చిరంజీవి సినిమాలకు ఏ డైరెక్టర్ అప్రోచ్ అయినా పాత్ర నచ్చిందంటే వై నాట్ అంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో జోడీగా మనశంకర వరప్రసాద్ గారిలో నటిస్తోంది. సినిమా ప్రచారానికి దూరంగా ఉండే నయనతార ఈ సినిమా ప్రచారంలో ఎంత యాక్టివ్ గా పాల్గొంటుందో తెలిసిందే. సినిమా లాంచ్ అయిన దగ్గర నుంచి ముగింపు వరకు అనిల్ అడగాలి గాని కాదనకుండా ప్రచారానికి పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. త్వరలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నయనతార కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులుండవు. ఏజ్ పెరిగిన క్రేజ్ తగ్గలేదు. ఏ నాటికైనా వయసుతో పాటు అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. దర్శక, నిర్మాతలు, హీరోలు కొత్త భామల వైపు చూస్తూ ఉంటారు. సినిమాకు కొత్త ఫేస్ అయితే ఫ్రెష్ ఫీలింగ్ అందించగలుగుతామని భావిస్తారు. కానీ లేడీ సూపర్ స్టార్ నయనతార విషయంలో మాత్రం దర్శక, నిర్మాతలు అలాంటి ఆలోచన లేకుండా పనిచేస్తున్నారనిపిస్తోంది. అలా కాకపోతే నయనతారతో పాటు చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చారు. ఆమె తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారిలో కొంతమంది సినిమాల నుంచి రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు. వయోభారంతో అవకాశాలకు దూరమైన వారు మరి కొంతమంది, అదృష్టము మరోటో కలిసి రాక ఛాన్సులు అందుకోలేని వారు ఇంకొంతమంది. నయనతారతో పాటు త్రిష, కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి వారు కూడా ఫామ్ లో ఉన్నంత కాలం ఎలా కొనసాగారో తెలిసిందే. కానీ ఇప్పుడు వారికి పెద్దగా అవకాశాలు రావటం లేదు. అప్పుడప్పుడు అవకాశం వస్తే తెరపై కనిపించడం, లేదంటే ఏదో యాడ్ లో నటించడం తప్ప హీరోయిన్లుగా మాత్రం మునుపటిలా కొనసాగలేదు. కానీ నయనతార ప్రయాణం మాత్రం వారికి భిన్నంగా సాగుతోంది. ఇప్పటికే అమ్మడి వయసు 40 ఏళ్లు దాటింది. కానీ ఛాన్సులు అందుకోవడంలో తనకి తాటే సాటి అనిపిస్తోంది. అందుకు తగ్గట్టు భారీగా పారితోషికం కూడా అందుకుంటుంది. ఒక్కో సినిమాకు కొన్ని కోట్లు చార్జ్ చేస్తూ సౌత్ లో ఇంకా తానే నెంబర్ 1 గా కొనసాగుతోంది. కొంతకాలంగా తమిళ సినిమాలు మినహా తెలుగులో సెలెక్టివ్ గా ఉంటుంది. సీనియర్ హీరోలతోనే ఎక్కువగా నటిస్తోంది. తర్వాత తరం హీరోలతో అవకాశాలు రావటం లేదా, తానే నో చెబుతుందా అన్నది తెలియదు. కానీ సీనియర్లతో అవకాశం వచ్చిందంటే మాత్రం నో చెప్పకుండా పనిచేస్తోంది. వారికి ఇవ్వాల్సిన గౌరవము ఇస్తోంది. ఆ రకంగా నయనతారను ప్రశంసించొచ్చు. బాలయ్య, చిరంజీవి సినిమాలకు ఏ డైరెక్టర్ అప్రోచ్ అయినా పాత్ర నచ్చిందంటే వై నాట్ అంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో జోడీగా మనశంకర వరప్రసాద్ గారిలో నటిస్తోంది. సినిమా ప్రచారానికి దూరంగా ఉండే నయనతార ఈ సినిమా ప్రచారంలో ఎంత యాక్టివ్ గా పాల్గొంటుందో తెలిసిందే. సినిమా లాంచ్ అయిన దగ్గర నుంచి ముగింపు వరకు అనిల్ అడగాలి గాని కాదనకుండా ప్రచారానికి పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. త్వరలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నయనతార కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులుండవు.